ఆ సాంగ్ సరిపోతుంది, చుట్టమల్లే సాంగ్ సరిపోతుంది కెమిస్ట్రీకి. బాగుంది. ఎక్కడ కొంచెం ఎన్టీఆర్ హైట్ తక్కువ ఆ టైప్ ఏమి ఉండదు, చాలా బాగుంది, బాగా సెట్ అయింది సాంగ్. కొత్తగా అంటే మెయిన్ దావుదీ సాంగ్ ఉంటే డాన్స్ గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చు. దావుదీ సాంగ్ ఆపారు, మరి పార్ట్ 2 లో పెడతారేమో. దావుదీ సాంగ్ లేదు. ఫియర్ ఈజ్ లైక్ ఎలివేషన్ సాంగ్. చుట్టమల్లే హీరోయిన్ సాంగ్ స్లోగా ఉంటది, ఎన్టీఆర్ స్లో స్టెప్స్ తప్ప. ఆయుధ పూజ ఇస్ లైక్ పెద్ద తరహాలో ఉంటది. ఇప్పుడు ఎన్టీఆర్ టెంపర్ లో తాత టెంపర్ ఆ టైప్ ఫాస్ట్ బీట్ అయితే ఏమి ఎన్టీఆర్ డాన్స్ ఎలివేట్ అయ్యేంత అయితే సాంగ్స్ లేదు. ఆ దావుదీ సాంగ్ లేదు ఇందులో. అదే లైక్ అట్లీస్ట్ ఈ మధ్యన బాలీవుడ్ ట్రెండ్ టైటిల్ ఎండ్ కార్డ్ దగ్గర వేస్తారు కదా, అలా అన్న వేస్తారేమో అనుకున్నాను, వేయలేదు. అందరూ ముందు అదే అనుకున్నారు. మరో ఆచార్య పాతఘట్టం సముద్ర ఘట్టం ఉద్యమం మీద అందరూ చాలా నెగిటివ్. లైక్ కొంచెం సోను సూద్ గారి ఫేస్ కట్ సైఫ్ అలీ ఖాన్ కి రావడం, సేమ్ డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ ఉండటం కొంచెం అనుమానపడ్డారు. దట్టు కొరటాల గారు ముందే సినిమా రిలీజ్ అవ్వకుండానే వాళ్ళకి వెళ్ళకూడదు సినిమాని ఆ టైప్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడటం కూడా నాకు కొంచెం సినిమా డౌట్ కొట్టింది. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్ అని చెప్పొచ్చు. ఆయన నగ్గారు. లైక్ ఆఫ్టర్ ఆచార్య పోయాక ఇది సినిమా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు డ్యూయల్ ఎన్టీఆర్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్ 10 కి 8.5, 10 5 అయితే 4 ఇవ్వచ్చు. అలా దేవరా సినిమా చూడటం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పేరు తీసుకుంటాడు. మావుడు నటనలో తిరిగిలేని రాజు అనే పేరు అయితే తగిలించేసుకుంటాడు ఈసారి. చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనుభూతి అయితే దండం పెట్టొచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యూజిక్ మళ్ళీ ఇవ్వలేడు ఎవరు కూడా. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కొట్టల శివారు అయితే ఆయన రాత, తేత, కోత, మోత దేవర జాతర అనిపించేసింది. ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పవసరం లేదు. రాజమౌళి గారితో సినిమా తీసిన ఏ సినిమా ఫ్లాప్ అంటాడు ఎవరన్నా అనే ఒక బిరుదు వచ్చింది. కానీ ఆ బిరుదుని మా వాడు చెరిపేశాడు. ఆ మచ్చ చెరిపేసి ఒక నిలబడిపోయాడు. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. సినిమా చాలా బాగుంది. ఇంక ఎన్టీఆర్ గారి కోసం చెప్పవసరం లేదు కదా, నటలో కూడా చాలా బాగా తీశారు. 6 సంవత్సరాల తర్వాత సోలోగా మూవీ అయితే రావడం జరిగింది. జాన్వీ గారి క్యారెక్టర్ చాలా మంది అన్నారంటే తక్కువ నేరేషన్ ఉందని చెప్పి అన్నారు. అంటే పార్ట్ 1 ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. పార్ట్ 2 లో అయితే ఇంకా చాలా అద్భుతమైన విజువల్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. కాబట్టి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ దేవరా క్యారెక్టర్ అద్భుతం. సెకండ్ హాఫ్ అయితే వరా క్యారెక్టర్ ఇంకా బాగుంది. ఇక రెండేట్లు బేస్ చేసుకుంటే ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ చాలా అద్భుతంగా అనిపించేది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా దేవరా. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి అనా. ఇంక లాస్ట్ మనకి చూడండి, బాహుబలి సినిమాలో కట్టప్పని ఎలా చంపేస్తారని చూసారు కదా, అది ఎవరు చంపాడో తెలియదు. కానీ కొడుకు ఇక్కడ ఎందుకు చంపాడు అని ఒక సస్పెన్స్ చూపించాడు. దానికోసం అయితే వెయిట్ చేయాలి సినిమా అయితే. ఇంకా ఎన్టీఆర్ గారు ఎవడో ఒక ఎన్టీఆర్ సంబంధంగా మాట్లాడాడు. ఎన్టీఆర్ హీరో కాబట్టి నేను ఆయన అభిమాని, ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ అయితే నేను కార్యకర్తను, ఎన్టీఆర్ దేవుడు అయితే నేను భక్తుడిని, ఎన్టీఆర్ అన్నయ్య అయితే నేను తమ్ముడిని. ఆ రేంజ్ లో ఉంటుంది మా బంధం. కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5. బొమ్మ బ్లాక్ బస్టర్ అదిరిపోయింది అంతే. థ్యాంక్ యూ.